హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే మనకేంటంటే చాలామంది అడుగుతున్నారండి, మీకు ఇంత బాగా కలర్ కాంబినేషన్ అనేది ఎలా వచ్చింది అనేది. దానికి నేను ఒక టిప్ చెప్తా చూడండి. ఇది వచ్చేసి మనకున్న డిజైన్, దీనికి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎలా సెట్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి మొత్తం 4 కలర్స్ అనేవి ఉన్నాయండి. 4 కలర్లు ఉన్నాయి. 4 కలర్లని ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ డిజైన్స్. దీన్ని ఏం చేయాలంటే మనం కలర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఉన్న ప్రతిదీ మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటని మీరు అనుకోవాలి. ఇది గోల్డ్, ఇది రెడ్, ఇది పింక్, ఇది ప్యారెట్ గ్రీన్, అట్లా దీన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ ఉందనుకోండి, ఈ గ్రీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడికి, ఇది వచ్చేసి ఇంకో గ్రీన్ అయింది. అలా దీన్ని ఇట్లా డార్క్ లేదా లైట్ షేడ్ ఇట్లా మీరు ఎట్లా అనేది మార్చుకొని నేను ముందు మనం ఈ కలర్స్ని ఒక అనుకొని తర్వాత నెక్స్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం లైన్ బార్డర్ అంటే గోల్డ్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బార్డర్, అది కూడా గోల్డ్ అనుకుందాం. ఇప్పుడు 2 కలర్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి శారీలో ఎక్కువ, ఇప్పుడు ఇదేంటి లీవ్స్ ఎక్కువగా ఏం పెడతారు, మనం న్యాచురల్గా వెళ్ళిపోదాం. తర్వాత బాగోకపోతే ఏం చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి లీవ్స్, మనకేముంది, ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ ఉందో మనకు అర్థం కాదు, అందుకని దీన్ని ఏం చేయాలి, నెక్స్ట్ శారీలో ఇది వస్తుంది కదా, దీన్ని మనం సిల్వర్ అనుకోవాలి. ఈ సిల్వర్ని చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్స్ కాబట్టి పింక్ అనుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యారెట్ అనమాట. ఇప్పుడు ప్యారెట్ని సెట్ చేసుకోవాలి. మనకున్న ఆప్షన్ పింక్, నెక్స్ట్ ఇది కూడా పింక్, నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ప్యారెట్ కాబట్టి ఇది, నెక్స్ట్ వచ్చేసి తక్కువ పెట్టుకున్నాం కాబట్టి గోల్డ్. దీన్ని ఇప్పుడు ఇట్లా ఉన్నదాన్ని ఓకే చేసుకోవాలి, ఈ ఫ్రేమ్లో ఓకే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్తో మీరు బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ ఏదనేది అట్లా మార్చుకోవచ్చు, కానీ నాకు అది అంత కరెక్ట్గా అనిపించలేదు, మనకు అంత కరెక్ట్గా సెట్ కాలేదు నాకు అది, అందుకని నేను అది స్కిప్ చేసేసాను. దీన్ని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది, ఇది కరెక్టా కాదా మీకు కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దానికి ఈ కలర్ కాంబినేషన్ కరెక్టా కాదా మనం ఎట్లా తెలుసుకోవాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడున్న ప్రతిదీ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడున్న ప్రతిదీ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడున్న ప్రతిదీ మనకి యూజ్ అవుతుంది. ఇలా ఇవన్నీ యూజ్ అవుతాయండి. మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెట్టింగ్లోకి మార్చుకొని చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి మీకు తెలియాలని అంటే నేను లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా కావాలనంటే లైవ్లో మీరు ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను లైవ్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. నేను ఆప్షన్ వైజ్గా మీకు చెప్తాను ఎలా యూజ్ అవుతాయి అని కూడా చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెయిన్, ఇక్కడ హ్యాండ్, ఇలా హ్యాండ్ అనేది చూపిస్తుంది కదా, ఈ హ్యాండ్ ఇక్కడ సెర్చింగ్ ఆప్షన్. ఇప్పుడు ఇది నార్మల్ సైజులో చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది, మనం కలర్ కరెక్ట్ సెట్ చేసి ఇలా అనేది కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఏం కలర్ పెట్టినాం ఎక్కడ ఏది వస్తుంది ఇవన్నీ తెలిసింది మనకి, కరెక్టా కాదా. ఇదిగో చూడండి, దీన్ని ఇలా మూవ్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంటే ఇక్కడ మళ్ళీ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక సిల్వర్ కావాలి, లేదా ఇక్కడ గోల్డ్ పెట్టుకోవాలి, లేదా ఇందుట్లో ఇంకో పార్ట్ మార్చుకోవాలి, లేదా ఇక్కడ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇంకా డీప్గా చూడాలంటే చూడండి, ఇది 2వ, ఇది 3వ ఆప్షన్. ఈ 3వ ఆప్షన్ని ఇలా చేసుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇంకా జూమ్ అంటే మనకి ఇలా ఉన్నదాన్ని సెకండ్ ఆప్షన్ కొంచెం చేసి చూపించింది, థర్డ్ ఆప్షన్ ఇలా చేస్తుంది. ఇలా చూడటం వల్ల ఏంటంటే ఈ కలర్కి కరెక్ట్గా సెట్ అయిందా కాలేదా, ఏదో పెట్టేసిను వదిలేసిను అనకుండా మనకి ఏంటంటే పిక్ని జూమ్ చేసి చూపించింది. మనం జూమ్ బటన్ చేసి ఎలా అయితే చూస్తామో అలా పిక్ని అనేది చూపిస్తుంది. దానివల్ల మనం ఏ కలర్లో ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నామా లేదా మార్చుకోవచ్చా అనేది తెలుసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఓకే దీనికి ఫస్ట్ దాంట్లోకి వచ్చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుందా లేదా ఇలా చూస్తే మీకు అర్థమవుతుందా, మీకు ఏ కలర్ సెట్ చేశారు, ఎట్లా వస్తాయి ఏంటి అని. ఇప్పుడు మీకు ఒకళ్ళు ఇది నచ్చలేదు అనుకోండి మార్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి మీకు చూడండి, నేను ఒక దీంట్లో సిల్వర్ పెట్టిన కాడ గోల్డ్ పెడదాం అనుకున్నానండి, ఓకే చేసా. ఇప్పుడు ఇది బాగుందా, ఇందాక బాగుందా, ఇప్పుడు బాగుందా, ఇదే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఇలా చూసుకోవచ్చు.
ఇలా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏంటంటే మనం ఏదో పెట్టేసిను యూజ్ చేసిను అనుకోకుండా ఒక్కోసారి 1 2 3 కలర్సే వస్తాయి. వాటిని కూడా మనం ఒక 2 కలర్స్ ఉన్నటిని 10 ఉన్నాయి అనుకోండి, వాటిలో కూడా ఇట్లా చూసుకొని ఎక్కడెక్కడ ఏది పెడితే కరెక్ట్ సెట్ అయ్యిద్ది అనేది కూడా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు సపోజ్ చెప్తున్నా, దీనికి 2 కలర్సే ఉన్నాయి అనుకోండి, ఒక 2 కలర్సే ఉన్నాయి అనుకుందాం. మనకి ఈ ఆప్షన్ ఉంది గోల్డ్. ఫస్ట్ వచ్చేసి మనకు తక్కువ కలర్స్ ఉన్నాయి, వాటిని కూడా అట్లా మార్చుకోవచ్చు. ఇట్లా 1 2 మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ ఓకే చేసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కలర్ కాంబినేషన్ అనేది మీకు తెలిసిద్ది. ఎక్కువ కలర్స్ ఉన్నా తక్కువ కలర్స్ ఉన్నా ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్స్ ఏ అయినా సరే మీకు కావాలంటే నేను లైవ్ అనేది ఇస్తాను, మీరు అందుట్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఓకే చేసి ఇలా అనేది మనం చూసుకునేది. ఏం అర్థమైద్దండి ఇలా చూస్తే మనకి? ఏదో అసలు ఇక్కడ ఏముంది కూడా నాకు అర్థం కావట్లేదు. నేను యూజ్ చేసేది ఈ టిప్. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.